హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. కొత్త ఆవకాయ పచ్చడి పట్టుకోబోతున్నాం. కొత్త మామిడికాయలు, కొత్త ఆవాలు, కొత్త పంట వచ్చిద్దండి. సన్నావాలు, ఈ మామిడికాయల అదునులోనే సన్నావాలు కూడా వస్తాయి. మనం ఆవకాయ పచ్చడి పట్టుకోవటానికి ముందే సన్నావాలు తెచ్చి 1 కేజీయో 2 కేజీలు సంవత్సరం అంతా వాడుకోవచ్చు. తెచ్చి క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజు ఆవకాయ పచ్చడి పట్టుకోవటం చాలా ఈజీ. ఈ సన్నావాలు తెచ్చుకుని నేను 1 కేజీ సన్నావాలు తెచ్చుకున్నానండి. కొత్త పంట ఇది. కొత్త ఆవాలు తెచ్చుకుంటే మనం కడిగి అట్టి పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. మనం సంవత్సరంలో ఎప్పుడు గోంగూర, ఉసిరికాయ అన్నీ పట్టుకుంటుంటాం కదా. నేను 1 కేజీ ఆవాలు తీసుకుని ఇట్టవన్నీ కడుక్కుంటున్నాను. మనం నీళ్ళల్లో పోయంగానే తాలుగింజ, పొట్టు, పుల్ల ఏమన్నా ఉంటే అన్నీ కూడా పైకి తేలుతాయి. 4 సార్లు కడుక్కోవాలి. నీళ్ళల్లో పొయ్యంగానే వంచబాకండి. ఆ పై పొట్టు అంతా ఒరిగిద్ది. అది చిన్న చిన్న మట్టి గడ్డలు ఏమన్నా ఇసుక ఉంటే ఇది ఇట్ట కొద్దిగా నా చేత్తో నలిపి కొంచెం ఆగి వంచితే పైన తాలు గింజలన్నీ పైకి వస్తాయి, గట్టి గింజలన్నీ అడుక్కుపోతాయి. 4 సార్లు కడుక్కోవాలండి. ఇట్టగా జ్యూస్ అడపోసుకునే జాలి గరిటితో కనుక పడేసుకుంటే ఒక్క గింజ కూడా కిందకు దిగదు. మనం అన్నీ గిన్నె ఒక్కరు ఊపితే చాలు, అన్నీ మంచి గింజలు అన్నీ పైకి వస్తాయి. ఇసుక రాళ్ళు ఉంటే అడుక్కుపోతాయి. చూడండి, గాలిచ్చుకుంటే ఇసుక రాళ్ళు ఆ మట్టి అంతా కూడా పైకి ఆవాల శుభ్రంగా ఉండయి. షింకులో గడిగాను అవన్నీ తాలు గింజలు, పొట్టు అట్ట వచ్చినాయి. ఆవాలు చూడటానికి పైకి బాగుండయండి. గాలిచ్చి కడుక్కుంటే అంత తాలు గింజలు ఇసుక వచ్చినట్టు జాలి గీలతో వేసుకుంటే ఆవాలు ఈజీగా గాలిచ్చేసుకోవచ్చు. బాల్కనీలో నేను ఒక కాటన్ క్లాత్ వేసి దాని మీద ఆరబెట్టుకున్నాను. మీరు ఫ్యాన్ కింద అయినా బాల్కనీలో అయినా ఇంట్లోనే ఆరబెట్టుకుంటే 2 రోజుల్లో ఆరిపోతాయి. కానీ ఆరబెట్టుకున్నాక క్లాత్ ఒక్కసారికి అరగంటకు ఒకసారి మొత్తం ఒక్కసారి కానీ చేత్తో మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే క్లాత్ కంటుకుపోతాయి, ఉండలు కడతాయి. అట్ట నలిపి అరగంటకు ఒకసారి అట్ట ఆరదీసుకుంటూ ఉంటే సాయంకాలానికి ఆరిపోతాయి. మరునాడు ఇంకొకసారి ఎండబెట్టుకుని ఒక బాక్స్లో పోసుకోవచ్చు. మా ఫుల్ వీడియో ఉందండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. సంవత్సరానికి సరిపడా మనం ఇట్ట సన్నావాలు క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మనం అన్నిటికి వాడుకోవచ్చు. మర్నాడు కూడా ఇది ఇట్ట ఎండబెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఒక బాక్స్లో పోసుకుంటున్నాము. ఇట్ట బాక్స్లో పోసి పెట్టుకుంటే మనం ఈ ఆవాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఏ పచ్చళ్ళల్లోకైనా దేనికైనా మనం ఆవపిండి అన్నిటితో వాడుతున్నాం కదా. అందులో ఆవకాయలు మనం సంవత్సరానికి ఒకసారి పట్టుకునేది. ఎక్కువ పచ్చడి పట్టుకుంటాం. మనకు ఆవకాయలోనే ఎక్కువ ఆవాలు పడతాయి. ఆవకాయ, మాగాయి అన్నిటికి ఉపయోగపడతాయి. ఇట్ట